జాయ్ ఈ జాబ్ నీకే, కానీ చిన్న కండిషన్ ఉంది అని వాళ్ళ మమ్మీ అంటుంది. ఆ కండిషన్ ఏంటంటే నువ్వు మొత్తం హోంవర్క్ చేసి నీ రూమ్ మొత్తం చెల్లాచెదరిగా ఉంది, నీ టాయ్స్ నీ బొమ్మలు అన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అలా కాదు, నీ మొత్తం నీ టాయ్స్ సర్దేసుకో, నీ హోంవర్క్ చేసేయి, నీ రూమ్ మొత్తం నీట్గా ఉంచుకో, సో నేను నీకు జాబ్ ఇస్తాను అని చెప్పి వాళ్ళ మమ్మీ చిన్న కండిషన్ పెడుతుంది. ఏం కండిషన్ పెడుతుంది వాళ్ళ మమ్మీ? హోంవర్క్ చేసేయాలి, టాయ్స్ సర్దుకోవాలి, రూమ్ నీట్గా ఉంచుకోవాలి. ఆ కండిషన్స్ పెడుతుంది. జాయ్ ఇద్దరు వాళ్ళ మమ్మీ ఏం చేస్తుందంటే నువ్వు ఈ వర్క్ అంతా చేసి నాకు చెప్పు, అప్పుడు నీకు జాబ్ ఇస్తాను అని చెప్పేసి జాయ్ వాళ్ళ మమ్మీ ఏం చేస్తుందంటే జాబ్ తీసుకెళ్ళి పైన కబోర్డ్ పైన పెట్టేస్తుంది. కబోర్డ్ పైన పెట్టేస్తే జాయ్ ఏంటి 7 years పాప అంటే చిన్నగా ఉంటుంది, ఇంతే ఉంటుంది, కానీ కబోర్డ్ ఎక్కడ ఉంది? పైన ఉంది. ఈ జాయ్కి అందదు కదా, ఇంకే అందదా నీకు? పైన ఉంది, అందదు అనమాట. అయితే ఆ జాయ్కి వాళ్ళ మమ్మీ చెప్పుద్ది అనమాట, నేను హోంవర్క్ చేసే, రూమ్ క్లీన్గా పెట్టుకో, నీ టాయ్స్ సర్దేసుకో, అంతలో నేను బట్టలకు వస్తానని చెప్పేసి వాళ్ళ మమ్మీ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. జాయ్కి ఏంటి, ఆ పనులన్నీ నేను చేయలేను, నేను జామ్ కావాలా, నేను జామ్ తినాలి అని చెప్పేసి జాయ్ ఏమో చూస్తూ ఉంటుంది ఆ జామ్ వైపు. చూస్తూ ఉంటే ఇద్దరు ఏమంటే, మీరు కూడా మీ మమ్మీ మాట వింటూ ఉంటారా? మీ మమ్మీ మాట వింటారా అందరూ? ఎవరు మీ మమ్మీకి ఎదురు చెప్పరా? ఎవరికి చెప్తారా ఎదురు? అందరూ దొంగ పిల్లలు, మీరు అబద్ధాలు చెప్పారు. మరి మీ మమ్మీకి ఎప్పుడు ఎదురు చెప్పలేదా? మీ మమ్మీ పని ఎప్పుడు చేయకుండా లేదా? మీ మమ్మీ చెప్పిన పనులన్నీ చేస్తున్నారా? చెప్పకూడదు, అలా ఎదురు చెప్పకూడదు. మమ్మీ వాళ్ళు చెప్పిన మాట వినాలి. ఓకే, జాయ్ ఏం చేస్తుందంటే వాళ్ళ మమ్మీ మాట వినకుండా నేను ఎలాగైనా జామ్ అందించుకోవాలి అని మొత్తం రూమ్ మొత్తం వెతుకుతా అంటే ఒక డైనింగ్ టేబుల్ కనిపిస్తుంది. డైనింగ్ టేబుల్కి చైర్స్ ఉంటాయి కదా, ఫస్ట్ ఆ చైర్ తీసుకుని జాయ్ ఏం చేస్తుందంటే ఎక్కడానికి ట్రై చేస్తుంది. ఎక్కడానికి ట్రై చేసినప్పుడు చైర్ చిన్నగా ఉంటుంది కదా, తను ఎక్కినా అందట్లేదు, కబోర్డ్ పైన కదా. నెక్స్ట్ ఏం చేస్తుందంటే చైర్ తీసి డైనింగ్ టేబుల్ లాగుద్ది. డైనింగ్ టేబుల్ చాలా బరువుగా ఉంటుంది కదా, జాయ్ ఏమో చిన్నపిల్ల, సో తను ఏం చేస్తుందంటే ఆ టేబుల్ని లాగలేక లాగి 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 ఎలాగైతే కబోర్డ్ దగ్గర తీసుకొస్తుంది టేబుల్ని. ఓకే, ఆ కబోర్డ్ దగ్గర టేబుల్ తీసుకొచ్చి ఫస్ట్ చైర్ ఎక్కి, చైర్ మీద టేబుల్ ఎక్కి జాయిగా అందించుకుందాం అని చెప్పి ఆ కబోర్డ్ ఎక్కుతుంది అనమాట. కబోర్డ్ మీద జామ్ తీసుకుందామని టేబుల్ ఎక్కుతుంది. ఎక్కినప్పుడు ఏం చేస్తుందంటే అందట్లా ఎగురుతుంది, అందట్లేదు, లాస్ట్ ఎడ్జ్ వచ్చి ఎగురుద్ది అనమాట. ఎగిరేసరికి కింద పడిపోతుంది. కింద పడిపోగానే తను మొత్తం ఇదంతా కట్ అయిపోయి బ్లడ్ వచ్చేస్తుంది, అన్కాన్షియస్ అయిపోయింది. అన్కాన్షియస్ అంటే ఏంటి, మన కళ్ళు మూసిపోయి మనకి ఏం జరుగుతుందో కూడా తెలియదు అనమాట. అదే అన్కాన్షియస్నెస్ అంటే. తను అలా అన్కాన్షియస్ అయిపోయి అసలు తనకి ఏం జరుగుతుందో తెలియదు. తను పడిపోయినప్పుడు చాలా పెద్ద సౌండ్ వస్తుంది అనమాట. పెద్ద సౌండ్ వచ్చినప్పుడు వాళ్ళ మమ్మీ ఏంటి జాయ్, నేను ఇంట్లో బట్టలు సర్దమని చెప్పాను, తన టాయ్స్ సర్దుకోమని హోంవర్క్ చేయమని చెప్పాను కదా, తను ఏంటి అంత సౌండ్ వస్తుంది, అంత సౌండ్ వచ్చి తను ఏం చేస్తుందని వాళ్ళ మమ్మీ ఏం చేస్తుందంటే పరుగు జాయ్ దగ్గరికి వెళ్తుంది. జాయ్ అప్పుడు ఎక్కడుంది? జాయ్ ఎక్కడుంది? కింద పడిపోయింది, అన్కాన్షియస్ అయిపోయింది. అయితే వెంటనే వాళ్ళ మమ్మీ ఏం చేస్తుందంటే జాయ్ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే తనకి ఇవన్నీ కుట్లేసి అవన్నీ చేస్తారనమాట. తను ఏం చేసింది, వాళ్ళ మమ్మీ మాట వినలేదు, సో తనకి ఏమైంది, దెబ్బ తగిలింది, ప్రాబ్లం వచ్చింది. సో మన మమ్మీ మాట, మీరు ఎప్పుడైనా మమ్మీ మాట ఎదురు చెప్తారా? ఏంటంటే మనం మన మమ్మీస్కి డాడీస్కి ఎదురు చెప్పామనుకో మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, మనకి ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది అనమాట. మనం ఎవరికి లోబడాలి? దేవుడికి లోబడాలి, మన తల్లిదండ్రులకి లోబడాలి అనమాట. దేవుడికి మన తల్లిదండ్రులకి లోబడినప్పుడు మనకి ఏంటి, చాలా బ్లెస్సింగ్స్ వస్తాయి, చాలా
God to my parents. ఈరోజు నుంచి మీరు ఒబేగా ఉంటారు అందరికీ. స్టోరీ అర్థమైంది కదా? ఓకే. ఓకే, స్టోరీ అందరికీ అర్థమైంది కదా? క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. క్వశ్చన్స్ అడగడానికి చాక్లెట్స్ ఇస్తాను నేను. ఓకే,
డ్యాన్స్ నేర్చుకుందామే నాన్నలో వేసుకుండగా ఆ కుర్రాడికి అటు తిప్పిదే ఒకసారి ఇలాగ దీని మీద ఆధారం నాకు ఎందుకు భయము నాకు తోడు
నా కాపరి. యెహోవా నా కాపరి. అందరికీ వచ్చిందని అందరికీ ఒకసారి చెప్పండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నాకు లేమి కలగదు. నాకు లేమి కలగదు. నాకు లేమి కలగదు. వచ్చిందండి. నాకు లేమి కలగదు. వచ్చిందని చెప్దాం మరి. ఒకసారి బోర్డులు చూపించండి మరి మీరు చెప్పినప్పుడు. సరేనా? బోర్డులు అనేవి ఇలా తిప్పేస్తారు. మళ్ళీ నేర్చుకున్నామే ఒకసారి. యెహోవా నా కాపరి, నాకు